హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్. ఎడిటోరియల్ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఒకసారి చూసేయండి. ఇవాళ ఎడిటోరియల్ యొక్క టైటిల్ డిఫమేషన్ పెరిల్స్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. వాట్ ఈస్ డిఫమేషన్? ఫేమ్ అంటే పరువు, మనకున్న మర్యాద. డిఫేమ్ అంటే దాన్ని చెడగొట్టడం. స్పాయిల్ ద ఇమేజ్ ఆఫ్, స్పాయిల్ ది ఫేమ్ అని అర్థం అనమాట. డిఫేమ్, ఇమేజ్ని స్పాయిల్ చేయడం. మనం తెలుగులో పరువు నష్టం అంటాం. డిఫమేషన్ సీట్ అంటే పరువు నష్టం, దావా అని చెప్పి అంటారు. పెరిల్స్ అంటే డేంజర్స్. డిఫమేషన్ వల్ల వస్తున్న డేంజర్స్ ఏంటి అన్నట్టు. ఏ డాడ్జీ కేసు. డాడ్జీ అంటే డిజానెస్ట్ కేసు, అంటే ఒక కేసు అనేది పెట్టుడి కేసు అన్నట్టు అనమాట. ఆనెస్ట్గా సిస్టమేటిక్గా జరిగింది కాదు, డిజానెస్ట్గా జరిగింది అన్నట్టు నడుస్తుంది. తర్వాత ఏ స్ట్రైకింగ్ ఫీచర్ అన్నారు. స్ట్రైకింగ్ అంటే మోస్ట్ ప్రామినెంట్, సంథింగ్ దట్ ఈజ్ విజిబుల్, సంథింగ్ దట్ ఈజ్ ఆబ్వియస్, సంథింగ్ దట్ ఈజ్ నోటీసబుల్. స్ట్రైకింగ్ ఫీచర్ అంటే అన్నిటిలోకి, ఇప్పుడు కార్ తీసుకున్నాను అనుకోండి, దాని యొక్క హెడ్లైట్స్ అనేవి స్ట్రైకింగ్ ఫీచర్, బాగా ప్రామినెంట్గా కనిపిస్తున్నాయి, అలా మనం చెప్పొచ్చు అనమాట. డిక్లైన్ అంటే రిజెక్ట్ అని అర్థం. కన్విక్షన్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎప్పుడైనా సరే లీగల్ వొకాబులరీ ఇంతకుముందు కూడా మీకు చెప్పినట్టున్నాను. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి పైన ఆరోపణలు వచ్చినప్పుడు వీ కాల్ హిమ్ ఎక్యూజ్డ్ అంటాం. తర్వాత తినని కోర్టుకి పోలీసులు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి గారు రెండు వైపులా వాదోపవాదాలను విన్న తర్వాత ఈ ఎక్యూజ్డ్ పైన తీర్పిస్తారు. ఆ తీర్పునే మనం ఏమంటాం? వర్డిక్ట్ అంటాం. ఈ తీర్పులో జడ్జ్ మైట్ డిక్లేర్ హిమ్ ఎ కన్విక్ట్, అంటే నేరస్తుడు అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు. అంటే డిక్లేర్ హిమ్ గిల్టీ, తప్పు చేశాడు అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు. డిక్లేరింగ్ గిల్టీ అంటే తనకి కన్విక్షన్ వచ్చినట్టు, అంటే నేరం రుజువైంది అని అర్థం. లేకపోతే ఇఫ్ ద జడ్జ్ డిక్లేర్స్ హిమ్ ఇన్నోసెంట్, తను ఇన్నోసెంట్గా డిక్లేర్ చేశారనుకోండి, దట్ మీన్స్ హీ హాస్ బీన్ ఎక్విటెడ్ అంటే నేరం నుంచి విముక్తి చేయబడ్డాడు అని అర్థం. సో కన్విక్షన్ అంటే తప్పు చేశారు అని తీర్పు రావడం అని మీనింగ్ అనమాట. ఇక్కడ మీనింగ్ అది. తర్వాత మీకు చూస్తుంటే జస్టిఫై అనే పదం కనిపిస్తుంది. జస్టిఫై అంటే సమర్థించడం. ఫర్ ఎగ్జాంపుల్, యూ సే సమ్మన్ ఈజ్ రాంగ్, నరేంద్ర మోదీ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రైమ్ మినిస్టర్ నువ్వు చెప్తావు. ఎందుకు చెప్తున్నావు? జస్టిఫై చేయి, రీజన్స్ చెప్పు. జస్టిఫై అంటే టు ప్రొవైడ్ రీజన్స్ ఫర్ యువర్ క్లెయిమ్, టు ప్రొవైడ్ బేసిస్ ఫర్ యువర్ క్లెయిమ్. మీరు ఏదైతే అంటున్నారో దానికి రీజన్ చెప్పడం, బేసిస్ ఇవ్వడం అనమాట. అండ్ క్వాంటమ్ అంటే అమౌంట్, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్, 2 years 1 year అంటే ఎంత మోతాదు అంటాం చూడండి, అలాగా. ఇట్ ఈస్ క్వైట్ అంటే చాలా అని, ఎవిడెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఆబ్వియస్. క్వైట్ ఎవిడెంట్, క్లియర్గా కనిపిస్తుంది, అది చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఆబ్వియస్, నోటీసబుల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, క్వైట్ అంటే మనకి కంప్లీట్లీ అని ఆ మీనింగ్ వస్తుంది అనమాట. అయితే మీరు క్వైట్కి కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. క్వైట్ వర్సెస్ క్వయట్. క్వైట్ అంటే సైలెంట్, ఈజ్ ఎ క్వైట్ పర్సన్, సైలెంట్గా ఉంటాడు. క్వైట్ అంటే కంప్లీట్లీ, క్వైట్ బ్యూటిఫుల్, కంప్లీట్లీ బ్యూటిఫుల్, ఆ మీనింగ్ వస్తుంది. సో క్వైట్ ఎవిడెంట్ అంటే చాలా క్లియర్గా ఎవిడెంట్ అంటే ఆబ్వియస్, క్లియర్గా తెలుస్తోంది అని అర్థం అన్నమాట. అఫెన్స్ అంటే నేరం. డీమ్ అంటే రిగార్డ్. ద కోర్ట్ డీమ్స్ అన్ అఫెన్స్ టు బి వర్స్, అంటే ఆ అఫెన్స్ని డీమ్ అంటే రిగార్డ్ చేస్తుంది. రిగార్డ్ అంటే దాన్ని ఇంకా వర్స్ అఫెన్స్ కింద చూస్తుంది. ఎప్పుడు ఇఫ్ డన్ బై లెజిస్లేటర్, అంటే ఒక తప్పు ఒక లెజిస్లేటర్ చేస్తే అది ఇంకా పెద్ద తప్పుగా చూస్తారు. కామన్ మ్యాన్ చేసేదానికంటే కూడా ఒక పార్లమెంటేరియన్, ఒక ఎమ్మెల్యే చేస్తే ఆ తప్పు ఇంకా పెద్దదిగా చూడటం, అది దాని మీనింగ్. ఇంపాక్ట్ అంటే ప్రభావం. డిలిటీరియస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? హామ్ అనమాట, హాని. అంటే ఒక ప్రజాప్రతినిధి తప్పు చేస్తే దాని యొక్క ఇంపాక్ట్, ప్రభావం అనేది సొసైటీ పైన ఇంకా ఎక్కువ ఉంటుంది, డెలిటీరియస్, దాన్ వెన్ ఇట్ ఈస్ కమిటెడ్ బై ఎనీ అదర్ సిటిజన్. నార్మల్ సిటిజన్ చేసిన దానికంటే ప్రజాప్రతినిధి తప్పు చేస్తే దాని యొక్క ప్రభావం ఇంకా హార్మ్ఫుల్గా ఉంటుంది. డెలిటీరియస్ అంటే హార్మ్ఫుల్ అని అర్థం అనమాట. అందుకని ఏ హార్షర్ సెంటెన్స్ అంటే ఏంటి? శిక్ష. వర్డిక్ట్ అంటే తీర్పు, అంటే తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని చెబుతూ చెప్పేదాన్ని వర్డిక్ట్ అంటాం. వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత తప్పు చేశాడని చెప్పారనుకోండి, తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తారు చూడండి, ఆ స్టేజ్ని మనం సెంటెన్సింగ్ అంటాం. సెంటెన్స్ అంటే శిక్ష అనే మీనింగ్ వస్తుంది ఇక్కడికి. అగైన్ జస్టిఫై అనే పదం ఆల్రెడీ చెప్పాం. ఇంపోజ్ అంటే విధించడం, శిక్ష విధించారు అంటారు చూడండి, ఫైన్ విధించారు, ఫైన్ వేశారు, ఇంపోజ్ చేయడం అంటే మీనింగ్ అది. అగైన్ లిటిల్ అనే పదం. లిటిల్ మీకు చాలాసార్లు వస్తుంది, వచ్చినప్పుడల్లా మీకు చెప్తున్నాను. లిటిల్ వితౌట్ ఎనీ ఆర్టికల్ ఇన్ బిఫోర్, దాని ముందు ఏ ఆర్టికల్ లేకపోతే లిటిల్ మీన్స్ నన్, నో, ఇన్అడిక్వేట్ అనే మీనింగ్స్ వస్తాయి.
ఇన్యాడిక్వేట్, ఇలాంటి మీనింగ్స్ మనకి లిటిల్ అనే పదానికి వస్తాయి. ఏ లిటిల్ అంటే మాత్రం కొంచెం అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? అలాగే ఎలీజిడ్లీ, ఎలీజిడ్లీ అంటే చెప్పబడిన విధంగా, యాజ్ స్టేటెడ్ టు బీ, యాజ్ స్టేటెడ్ టు బీ, చెప్పబడిన విధంగా అన్నట్టు. నెక్స్ట్ ఇంకా అలా మనకి ఎందుకు వెళ్తుంటే చాలా మంచి డిస్పోజల్, డిస్పోజల్ ఆఫ్ హిజ్ అపీల్ అగెన్స్ట్ హిస్ కన్విక్షన్. ఒక కేసు డిస్పోజ్ చేయడం అంటే దాన్ని మొత్తం క్లోజ్ చేసేయడం అనమాట. మొత్తం దాన్ని రెండు వైపులా వాదనలు వినేసి దాన్ని క్లోజ్ చేసి పక్కన పడేయడం, అది డిస్పోజల్. రెస్టోర్, బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. ఇప్పుడు యాక్చువల్గా తన పార్లమెంట్లో మెంబర్షిప్ రాహుల్ గాంధీ కోల్పోయాడు బికాజ్ ఆఫ్ డిఫమేషన్ కేసులో తనకి కన్విక్షన్ వచ్చి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడడం వల్ల యాజ్ పర్ లీగల్ నామ్స్ తనకి కంటెస్ట్ చేయకూడదు, ఇమీడియట్గా లోక్సభ మెంబర్గా తను డిస్క్వాలిఫై అయిపోయాడు అనమాట. అది మళ్ళీ రెస్టోర్ అవ్వాలి అంటే తన కన్విక్షన్ పైన స్టే రావాలి, అది విషయం అవుతుంది. రూల్డ్ దట్, రూల్డ్ అంటే అర్థం ఏంటి? రూల్ చేశారంటే తీర్పునిచ్చారు, చెప్పారు అని అర్థం. ఫెయిల్ టు డెమాన్స్ట్రేట్, డెమాన్స్ట్రేట్ చేయడం అంటే ఎగ్జిబిట్ చేయడం, చెప్పడం. ఇప్పుడు నన్ను డిస్క్వాలిఫై చేయడం వల్ల నాకు ఇర్రివోకబుల్ డ్యామేజ్ జరుగుతుంది అని తను డెమాన్స్ట్రేట్ చేయలేకపోయారు రాహుల్ గాంధీ. డెమాన్స్ట్రేట్ అంటే టు షో అని అర్థం అన్నమాట. ఇర్రివర్సిబుల్ అంటే తిరిగి రివర్స్ చెయ్యలేని, ఇర్రివోకబుల్ మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోలేని, సంథింగ్ దట్ కెనాట్ బి టేకెన్ బ్యాక్, సంథింగ్ దట్ కెనాట్ బి రివర్స్డ్ అనే మీనింగ్ వస్తుంది. నన్ను ఈ కేసులో కన్విక్ట్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి నేను రివర్స్ చేసుకోలేని నష్టం నాకు జరుగుతుంది అని తను ప్రూవ్ చేయలేకపోయారు అని కోర్టు అంటారు. అలాగే డిప్రైవ్, డిప్రైవ్ అంటే టు ప్రివెంట్ సమ్వన్ ఫ్రమ్ హ్యావింగ్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంథింగ్ డిప్రైవ్స్ అస్ ఆఫ్ వాటర్ అంటే అర్థం ఏంటి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లైమేట్ చేంజ్ ఈజ్ డిప్రైవింగ్ పీపుల్ ఆఫ్ క్వాలిటీ వాటర్. క్లైమేట్ చేంజ్ వల్ల ప్రజలకి మంచి నీరు లభ్యత జరగట్లేదు. ఇట్ ఈస్ ప్రివెంటింగ్ అస్ ఫ్రమ్ యాక్సెసింగ్ గుడ్ వాటర్. మంచి వాటర్ లేని పరిస్థితి మనకు తీసుకొస్తుంది. డిప్రైవ్ అంటే నాట్ హ్యావింగ్ యాక్సెస్ టు సంథింగ్ అని అర్థం అనమాట. కంటెస్ట్ అంటే ఏంటో పోటీ చేయడం, ఎలక్షన్స్లో పోటీ చేయడం, కంటెస్ట్ అంటే మీనింగ్ అది. ఓకే, ఇంకా అలా కిందకి వెళ్తే చూడండి, ద ఆర్డర్ సఫర్స్ ఫ్రమ్ ఇన్ఫర్మిటీస్. ఇన్ఫర్మిటీస్ అంటే వీక్నెసెస్, చాలా చిన్న చిన్న వీక్నెస్ని మనం ఇన్ఫర్మిటీస్ అంటాం. డస్ నాట్ ఎడ్హియర్, ఎడ్హియర్ అంటే ఏంటమ్మా? ఫాలో అవ్వడం. ప్రిసిడెంట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిసిడెంట్? ఎర్లియర్ ఎగ్జాంపుల్. ప్రిసిడెంట్ మీన్స్ అన్ ఎర్లియర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీ అంటే ముందు, సీడ్ అంటే జరిగిన. ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్. ప్రిసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్, అంటే అన్ ఎర్లియర్ ఎగ్జాంపుల్. అన్ప్రెసిడెంటెడ్ అనే పదం వినుంటారు. అన్ప్రెసిడెంటెడ్ అంటే కని విని ఎరుగని, ఎంతకు ముందన్నాడు జరగని. ఎందుకంటే అన్నది ఏంటి? నెగిటివ్ వర్డ్ కదా. ప్రెసిడెంట్ అంటే ఎర్లియర్ ఎగ్జాంపుల్, అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు జరగని అనే మీనింగ్ వస్తుంది మనకి. ప్రొహిబిట్ అంటే నిషేధించడం. కంప్లైంట్ అంటే ఎవరు? కంప్లైంట్ చేసిన వ్యక్తిని కంప్లైనెంట్ అని అంటాం. ద వన్ హూ కంప్లైన్స్ ఈజ్ కాల్డ్ ఏ కంప్లైనెంట్. ఫార్మర్ అంటే ఇంతకు ముందు మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. రెప్యుటేషన్ అంటే తనకున్న గౌరవం, మర్యాద అంటాం చూడండి, అది రెప్యుటేషన్. డిఫమేషన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, జస్టిఫికేషన్ మాట్లాడుకున్నాం, ఇంపాక్ట్ మాట్లాడుకున్నాం. ఇంకా అలా మనం కిందకు వస్తుంటే క్వశ్చనబుల్ కాన్సెప్ట్ అంటే ప్రశ్నించదగ్గది. క్రిమినల్ డిఫమేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్వశ్చనబుల్ కాన్సెప్ట్. అంటే డిఫమేషన్ని ఒక క్రైమ్గా భావించి శిక్ష వేయడం అనేది ప్రశ్నించదగ్గది. ఇది ఎప్పటిదో పురాతన కాలం నాటి చట్టం అది. దాన్ని తీసేయాలని చెప్పి ప్రపంచ దేశాల్లో మనకి నిరసన వ్యక్తపరుస్తున్నారు. కొన్ని దేశాల్లో డిఫమేషన్ని క్రైమ్ కింద తీసేశారు కూడా. ఇది ఎలా వాడుతున్నారంటే టు సైలెన్స్ క్రిటిసిజం, విమర్శల్ని నోరు ముయ్యించడానికి, విమర్శకుల నోర్లు ముయ్యించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఇన్వోక్ అంటే యూజ్. అంటే దీన్ని ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వం మీద, మంత్రుల మీద ఎవరన్నా అవాకులు చవాకులు పేలారనుకోండి, అపోజిషన్ వాళ్ళపై డిఫమేషన్ కేసేసి వాళ్ళ నోరు ముగించడానికి దీన్ని ఉపయోగించేస్తున్నారని అర్థం. హరాస్ అంటే అల్లరి పెట్టడం, ఇబ్బంది పెట్టడం, తెలుసు కదా. ఇన్కన్సీవబుల్, కన్సీవ్ అంటే ఇమాజిన్. ఇఫ్ యూ కన్సీవ్ అనే పదానికి 2-3 మీనింగ్స్ ఉన్నాయి. కన్సీవ్ అంటే గర్భం దాల్చడం అనే మీనింగ్ కూడా ఉంటుంది. ఇఫ్ ఉమెన్ కన్సీవ్స్, తను గర్భం దాల్చింది అనే మీనింగ్ ఉంది. ఐ కన్సీవ్ సంథింగ్ అంటే ఐ ఇమాజిన్, అంటే మన ఊహలోకి అంటే ఒక విషయాన్ని మనం విజువలైజ్ చేసుకుంటాం చూడండి మైండ్లో, దాన్ని కన్సీవ్ చేయడం అంటాం. ఇన్కన్సీవబుల్ అంటే అర్థం ఏంటి? విజువలైజ్ చేసుకోలేకపోవడం. అన్ఇమాజినబుల్, అన్బిలీవబుల్, ఇది ఇలా జరుగుతుందని ఊహించలేకపోతాను అంటాం చూడండి, ఇట్ ఈస్ ఇన్కన్సీవబుల్. ఐ కాంట్ ఈవెన్ కన్సీవ్ ఇట్. అన్ఇమాజినబుల్, అన్బిలీవబుల్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ప్రచారం.
ప్రచారంలో చేసిన పొలిటికల్ రిమార్క్స్ అనేవి ఒక వ్యక్తి లైఫ్ని మొత్తం మార్చేస్తాయా అనే విషయం కనీసం ఊహ కూడా అందట్లేదు అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఇంకా అలా మీరు కిందకి వెళ్తే ఫర్దర్ లీగల్ రెమెడీస్ ఉన్నాయి. రెమెడీస్ అంటే ఏంటి? సొల్యూషన్స్. మెడిసిన్ అంటాం చూడండి, మెడిసిన్, మందు, క్యూర్ అని అర్థం. ఈ కేసు కొట్టేసినంత మాత్రాన క్లోజ్ అవ్వలేదు, ఆయనకి ఇంకా రెమెడీస్ ఉన్నాయి, హైకోర్టులో అప్పీల్ చేయొచ్చు అని అర్థం. లామెంటబుల్ అంటే రిగ్రెటబుల్, బాధపడదగ్గ అంశం ఇది. ఇట్ ఈస్ ఎ లామెంటబుల్ థింగ్, సంథింగ్ దట్ వీ షుడ్ ఫీల్ బ్యాడ్ అబౌట్, వెరీ బ్యాడ్, రిగ్రెటబుల్, పశ్చాత్తాపడదగినది అని అర్థం. అంతే. సో కీ అంటే ఇంపార్టెంట్, ఫిగర్ అంటే వ్యక్తి అన్నట్టు మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఇవి చాలా వర్డ్స్ అన్న, చాలా వర్డ్స్ వచ్చాయి. సో ఇందులో మీరు ఇవాళ కొత్తగా నేర్చుకున్న వర్డ్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంగ్లీష్ అనేది మీకు వీక్నెస్ అయితే మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి వచ్చేయచ్చు. జస్ట్ 3000 రూపీస్తో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు చూసుకోండి. బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కంటెంట్ అంతా ఇంగ్లీష్లో మీకు 0 నుంచి హీరో అయ్యే వరకు బాధ్యత నేను తీసుకుంటాను. 7 PM లైవ్ క్లాస్ ఉంటుంది. అండ్ ఐ టేకప్ క్లాసెస్ మై సెల్ఫ్ అండ్ యూ నో ద క్యాట్ స్కోర్ హియర్. ఇది కాంటాక్ట్ చేసిన నెంబర్. టేక్ కేర్. వెబ్సైట్ లింక్ అనేది మీ యాప్ లింక్, వెబ్సైట్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో కనిపిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తే మీకు ఇంగ్లీష్కి సంబంధించిన రకరకాల కంటెంట్ PDFs కూడా నేను పెడుతూ ఉంటాను. టేక్ కేర్, బాయ్.